అందరికీ నమస్కారం. మన మల్లీస్ హోమ్ మేడ్ పికిల్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇంటి రుచితో శుభ్రంగా ప్రీమియం క్వాలిటీతో చికెన్, మటన్, రొయ్యల పికిల్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాను. నేను ఇక్కడ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిని కాసేపు లైట్గా ఎండలో డ్రై చేస్తున్నాను. ఇలా చేయడం వలన ఎక్కడైనా చెమ్మగా ఉంటే అది పోయి పికిల్స్ ఎప్పటికి కూడా పాడవకుండా ఉంటాయి. తర్వాత మసాలాకు సంబంధించినవన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని చల్లార్చిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తాజా మాంసాన్ని బాగా శుభ్రం చేసుకొని పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మాంసాన్ని కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల నీచు స్మెల్ ఉండకుండా ఉంటుంది. సేమ్ మటన్ మరియు ప్రాన్ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్లో రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇనికిపోయేలా చేసుకోవాలి. అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా కూడా ఉండకూడదు. మనం ముక్కల్ని తింటుంటే ఈజీగా నమిలేలా ఉండాలి. తర్వాత మటన్ చికెన్ లాగా ఈజీగా ఉడకదు కాబట్టి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. పీసెస్ అనేవి మొత్తగా ఉడికించకూడదు. తర్వాత ముక్కల్లో వాటర్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకొని ముక్కలు మొత్తం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ చికెన్ లాగే ప్రాన్ కూడా చేసేసుకోవాలి. ప్రాన్లో రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ఆ పీసెస్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ పీసెస్ మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే తీసేసేయండి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్గా రోస్ట్ అయ్యేలా చేసుకోవాలి. తర్వాత అందులో ఎండుమిరపకాయలు, అలాగే సరిపడా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఉండే పచ్చి స్మెల్ మొత్తం పోతుంది. పికిల్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం, ఉప్పు, అలాగే ముందుగా మసాలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడరు, అలాగే ఆవాల పొడి, అలాగే మెంతి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజెస్లో మెంతి పొడి కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ కానీ ఉప్పు కానీ తక్కువైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ పీసెస్కి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. సరిపడా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లోనే మటను మరియు ప్రాన్ కూడా చేసుకోవాలి. అంతే, ఎంతో ఇష్టమైన చికెన్, మటన్, ప్రాన్ పికిల్స్ రెడీ అయ్యాయి. ఈ పికిల్ అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. మా హోమ్ మేడ్ పికిల్స్ నాణ్యమైన పదార్థాలతో పరిశుభ్రంగా తయారు చేయబడతాయి. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.